ఇక ఇప్పుడు ఈ షోలో ఆ 4 స్తంభాలని పిలవాలి. స్తంభాలంటే తెలుసు కదా, కదలకుండా ఒకే చోట ఉండేవి. ఎస్ ఆనర్. హే ఇదేంటే, నేను సెమీఫైనల్స్ గ్రాండ్ వెల్కమ్ మంచి సాంగ్ కామెడీ చేయకుండా చాలా మంచిగా చెప్దాం అనుకున్నా మీ గురించి. మీరేంటి ఏం ఖాళీగా పని లేని వాళ్ళు వచ్చి కూర్చున్నట్టు అలా కూర్చున్నారు? భయ్యా ఏంటి నీకు అర్థం అవుతుందా? మా ఛాంపియన్స్ టీమ్ లో నుంచి ఎవరు ఫైనల్ కి వెళ్తారని టెన్షన్, జూనియర్స్ వీళ్ళదైతే డైరెక్ట్ షూట్ అవుట్, వాళ్ళు ఎవరు గెలుస్తారని టెన్షన్, వాళ్ళ లేడీస్ లో నుంచి ఎవరు ఫైనల్ కి వెళ్తారని టెన్షన్. నాకైతే ఆది పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడాలని టెన్షన్. ఈ మధ్యలో నా పర్ఫార్మెన్స్ అదొక టెన్షన్, ఆవిడ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి టెన్షన్. ఏంటి ఇదంతా? ఇవ్వాల్సిన పెర్ఫార్మెన్స్ అంతా ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఈ రోజు మేము చాలా సీరియస్ గా ఉంటాం, ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ సీరియస్ గా తీసుకుంటున్నాం. కానీ ఈ మధ్యలో నీకు ఖాళీగా దొరికింది ఒక ఆవిడ, ఈ చివరి ఆవిడతో నువ్వు ఏదైనా చేసుకో కామెడీ. లేదు ఆవిడ ఆల్రెడీ కామెడీ చేస్తున్నారు, డిస్టర్బ్ చేయొద్దామండి. ఈ రోజు సెమీఫైనల్స్ కాబట్టి ఎనర్జీని బూస్ట్ చేయడానికి మీరంతా బాగా టెన్షన్ లో ఉన్నారు కాబట్టి వన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ టీమ్ లీడర్ తరఫు నుంచి. ఎవరు ఫస్ట్ పర్ఫార్మ్ చేస్తారు? నేనే పర్ఫార్మ్ చేస్తున్నాను ఫస్ట్. వెరీ గుడ్ డెసిషన్ అమ్మా, ఎందుకంటే స్టార్టింగ్ లోనే భయపడేస్తే దాని తర్వాత అంతా స్మూత్ గా ఉంటుంది అనమాట. ముందు ఆ దిష్టి పోతే ఇంకా వరుసగా పర్ఫార్మెన్స్ దిష్టికే ఆది ఒక దిష్టి. ఏమన్నా దిష్టికే నువ్వు పెద్ద దిష్టి అన్నాను. మూసుకొని కూర్చారా ముష్టి. ఎవడైనా టెన్షన్ లో ఉండి మాట్లాడుకునే మాటలా ఇవన్నీ. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే ఉంటారు, మీరేం టెన్షన్ పడకండి. ఎస్, నేను చెప్పిన 4 స్తంభాలు కదలకుండా చోటుండే 4 స్తంభాలు వచ్చాయి. సో ఇక 4 స్తంభాల ఆట చూద్దామా? ఓకే అయ్యా, మీ పెర్ఫార్మెన్స్ ఎప్పుడయ్యా? వారం రోజుల నుంచి కళ్ళు కాయలు కాసే అయ్యా. వస్తుంది వెయిట్ అండ్ వెయిట్. ఏంటి ఇది వెయిటింగ్? అసలు ఎలా ఉంటుందో తెలుసా? ఒకడు ఇటు వెళ్తాడో తెలియదు, అలా వెళ్ళిపోతాడు, ఇంకోటి వెళ్ళిపోతాడు, నేను ఎటు వెళ్ళిపోతానో తెలియదు మీకు. ఆయన చేశాక మనం ఎటు వెళ్ళిపోతామా చూసి. ఒక సాంగ్ లో 200 మూమెంట్లు. 200 మూమెంట్ల 200 రూపాయల మూమెంట్. అట్లీస్ట్ నాలా కాకపోయినా నాలో సగం అన్నా చేసి చూపించు, ఒప్పుకుంటాను. నేను ఈ సగం డాన్సులు నేనేను, నాది వేరే. మీరు ఆగండ్రా, అందరు వచ్చి ఇక్కడ కూర్చుంటారు చూడు గ్రూప్, కింద నుంచి అరుపులు అది ఆపాలి ఆపే అది. ఇక అని మాస్టర్ అయితే ఇంటికి వెళ్ళాక నిద్రలో కూడా దేతమ్మ పోచమ్మ గుడి ఇక నైట్ అంతా దేత్తడి పోచమ్మ గుడే. నేనైతే ఇక మీరైతే ఎవరిది చేసింది అని గోల. అంతేనా? బైటింగ్ లేవా? బయట ఇక డైరెక్ట్ వీడియో బయటే మంది. గణేష్ మాస్టర్ ఏం చేస్తారు చెప్పు? టేబుల్ ఎక్కేసి విజిల్స్, ఇంకా ఇది కూడా చాలట్లేదని మన సెట్ పైకి వెళ్ళిపోతాడు. సెట్ పైకి వెళ్ళిపోయి అరిచేస్తుంటాడు. గణేష్ మాస్టర్ ఏంటి పైకి తుక్కు కూడా అంతా కనిపిస్తున్నాడని వాళ్ళు గోల, మొత్తం తుక్కు కూడా అంతా వచ్చి ఇక్కడ చేరిద్ది. వన్స్ మోర్ అంటారు. బట్ సరే అయితే రెడీయా? నాకు ఓకే, మీకు ఓకేనా? లాస్ట్ వీక్ నుంచి వెయిటింగ్. సరే, నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి. అంత కుదరదు. డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. స్పెడ్స్ ఉంటాయి, చిన్న హుడ్డీ లైఫ్ ఉంటది, యాంకిల్ కట్ జీన్స్ ఉంటది, ఇక ఉంటది. తర్వాత డాన్స్ అంటే ఇది కదా అని టేబుల్ కొట్టి చేతులు లోపలికి వెళ్ళిపోతాయి. టేబుల్ లోపలికి ఫస్ట్ ఎంట్రీ అయిన తర్వాత ఒక స్టెప్ ఉంటది మాస్టర్, మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ ట్రాలీ అతను నన్ను ఫాలో అవ్వలేడు ఆ స్టెప్ లో, నేను ప్రామిస్ గా చెప్తాను. నేను ముందెళ్తానా కొండన్న ముందెళ్తాడా మీరే చూడండి. దానికి ఏదన్నా ఫాస్ట్ ఫార్వర్డ్ ఏదన్నా ఉంటే అది పెట్టేసి కూడా చేసుకోండి. ఎందుకంటే నాకెందుకో నేను అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు మీరు ఏడే ఉంటారని నాకు చిన్న ఒక మూమెంట్ ఏంటి తెలుసా? ఒక ఇద్దరు డాన్సర్లు ఉంటారు, వాళ్ళిద్దరూ నన్ను ఇట్లా ముందుకు వచ్చేస్తారు. ఇదేంటి వీళ్ళిద్దరు కవర్ చేస్తున్నారు, మనం ఆది డాన్స్ ని మిస్ అవుతున్నామే అని మీరు అనిపించవచ్చు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరు వెనక నేను ఒక స్టెప్ వేస్తుంటా. అది మీరు జిమ్మి పెట్టుకుంటారో లేకపోతే నా వెనకే కెమెరా పెట్టుకుంటారో అది మళ్ళీ మీరు అదేంటి మాకు కనపడలేదు ఆ స్టెప్ అంటే అది అవ్వదు. చెప్తున్నాను, ఎటు పోతానో ఎటు వస్తానో ఏం జరుగుతుందో మీకు ఏది అర్థం కాదు. ఇలా బాగుంది బ్యాండ్స్, జిప్ పెట్టొద్దు ఆది గారు. దీనికంటే బాగుంటది. మీరందరూ మళ్ళీ ఇప్పుడు ఆది వస్తాడు, రిహార్సల్ చూసుకుంటాడు, మళ్ళీ దానికి చైనా
ఇప్పుడే చేయనా? ఇక్కడే ఉంటా, ఎక్కడే వెళ్ళను. ఇక్కడే ఉండండి, చిన్న రిహార్సల్ జరిగినా నన్ను అడగండి. బయటికి వెళ్ళి 1 గంట వస్తా, అక్కడ ఉంటది బయట. ఒక స్టెప్ ఉంటది. ఆది గారు అసిస్టెంట్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరండి? అరే నాన్న రండి, అన్నని ఎత్తుకెళ్ళిపోయి. అరే ఒకటే చెప్పేళ్తా, ఒక్క నిమిషం. ఆది గారు స్టాఫ్ మహేష్ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి, మీకైనా చెప్తా, మీకైనా. అరే వచ్చే వారం ఢీ జోడీలో గేమ్ ఆన్. ఈ 7 జోడీలో +5 స్కోర్ గెలుచుకునే జోడీ ఎవరు? పవర్, స్టైల్, స్పీడ్. ఢీ జోడీలో పవర్ క్వాలిఫైయర్స్. She was phenomenal. మీకు ఒక మంచి సినిమా రావాలి. ఇంకొక సాయి పల్లవి రాబోతుంది డి నుంచి. బెస్ట్ డాన్సర్ స్ట్రెంత్ ఎప్పుడు తెలుసా? మిస్టేక్ జరిగినప్పుడే తెలుస్తుంది. అక్కడ పడినా కూడా తీసుకొని పెట్టి కొట్టావు చూడు. ఫుల్ సాంగ్ సెలబ్రేషన్ లాగా ఉంది. చాలా ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ, బ్యూటిఫుల్ యాక్ట్. ఏంట డాన్స్? జితన్ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. బ్యూటిఫుల్ జతిన్, చాలా చాలా బాగా చేస్తావు జతిన్. అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే. చాలా బాగా చేశారు ఇద్దరు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. కొరియోగ్రఫీ చాలా చాలా బాగా నచ్చింది. పవర్ +5 స్కోర్స్. పవర్ గెలిచిన వాడే ముందడుగు వేస్తాడు. ఢీ జోడీలో పవర్ క్వాలిఫైయర్స్.